ఫ్రెండ్స్, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా అన్అకాడమీ యాప్లో అన్ని రకాల కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు టాప్ ఎడ్యుకేటర్స్తో లక్ష్యం అనే పేరుతో మరియు సాధన అనే పేరుతో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే 1 ఇయర్ కాల పరిమితితో స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అన్అకాడమీ యాప్లో మీకు చాలా ఫ్రీ క్లాసెస్ అయితే ఉంటాయి. వీటిని అన్లాక్ చేయాలంటే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత INB10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేయండి. అంతేకాకుండా ఏదైనా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఈ కోడ్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు ఇన్స్టాంట్గా 10% ఆఫ్ అయితే లభిస్తుంది. ప్రతిరోజు కూడా అన్అకాడమీలో ఉచితంగా మాక్ T20 సిరీస్ పేరుతో మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మొదటి ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. అమెజాన్ వోచర్ అనేది సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ₹1000 విలువ చేసేది ఇస్తారు. థర్డ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ₹700 అమెజాన్ వోచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే అన్అకాడమీ యాప్లో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి కంప్లీట్ సిలబస్తో పాటుగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. మీకు PDF నోట్స్లు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీ యొక్క డౌట్స్ అన్ని కూడా టాప్ ఎడ్యుకేటర్స్తో క్లియర్ చేయడం జరుగుతుంది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు INB10 అనేటువంటి కోడ్ కానీ యూజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా 10% ఆఫ్ అయితే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో RBI నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే చెప్తాను. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏవైతే మనం అప్లై చేసుకుంటున్నారో ఆ ఉద్యోగాలకి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగుగా ఉంటుంది కనుక అందరూ కూడా తెలుగు రాయడం, చదవడం మరియు మాట్లాడడం వచ్చి 10th పాస్ అయినట్లయితే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉద్యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా నార్మల్ క్యాండిడేట్స్ కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకునేటప్పుడు మీకు అవసరమైతే లేదు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీస్ అటెండెంట్ అనేటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి మీరు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మార్చి 15వ తేదీ వరకు కూడా ఉంటుంది. మీరు ఫీజు కూడా మార్చి 15వ తేదీ లోపుగానే మీరు అప్లై అయితే చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ అనేది ఏప్రిల్ 9 మరియు 10, 2021లో ఉంటుందని మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటుందో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.rbi.org.in అనేటువంటి వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి వేకెన్సీస్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మనకి నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 841 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అనేటువంటి కేటగిరీలో VI అనేటువంటి కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి. HIలో 9 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా OHలో చూసుకున్నట్లయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా చెప్పారు. ఈ యొక్క 4th కేటగిరీలో కూడా 8 వేకెన్సీస్ ఉన్నాయని మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 38 ఉద్యోగాలు ఉన్నాయి. అదే కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 అనేటువంటి కేటగిరీలో 168 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి 840 ఉద్యోగాలు అనేవి నార్మల్ క్యాండిడేట్ లో ఉన్నాయి కదా. ఇందులో SC వాళ్ళకి 25, ST వాళ్ళకి 25, అంతేకాకుండా OBC వాళ్ళకి 211. దీంతో పాటుగా EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో 76 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ గా చూసుకుంటే జనరల్ లో కూడా 454 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జనరల్ లో 454 వేకెన్సీస్ కి అందరూ కూడా అంటే మీకు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఎలిజిబుల్ అయితే అవుతారు. అంతేకాకుండా ఏ ఆఫీస్ పరిధిలో ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది మనకి ఆఫీస్ పరిధిలో అయితే అవుతుంది కనుక ఇక్కడ టోటల్గా 57 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ అనేది 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. 1996 ఫిబ్రవరి 2 కంటే ముందు పుట్టుండకూడదు. అంతేకాకుండా 2003 ఫిబ్రవరి 1 తర్వాత కూడా పుట్టుండకూడదు. ఈ యొక్క మధ్య డేట్స్లో
పుట్టాలి. అంతేకాకుండా ఈ యొక్క 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్తో పాటుగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ అనేది 30 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని 28 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ అనేది 50 సంవత్సరాలు అన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పడం అయితే జరిగింది. కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఈ యొక్క 10th క్లాస్ అర్హత అనేది ఎవరైతే ఫిబ్రవరి 1, 2021 తేదీ నాటికి పూర్తి చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారని నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కనుక రీడ్ అంటే మనకి చదవడం, రాయడం మరియు మాట్లాడడం అనేది తెలుగులో వచ్చుండి 10వ తరగతి పాస్ అయినట్లయితే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్తో పాటుగా ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎల్పిటి అనేది 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 4 పార్ట్స్లో కూడా మీకు 30 క్వశ్చన్స్ చొప్పున 30 మార్కులు చొప్పున 120 క్వశ్చన్లు 120 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. మొత్తంగా 90 నిమిషాల్లో ఈ యొక్క పరీక్షను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. రీజనింగ్లో 30 మార్కులు, జనరల్ ఇంగ్లీష్లో 30 మార్కులు, జనరల్ అవేర్నెస్లో 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీలో 30 మార్కులు అయితే ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా 1/4 ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష అనేది జనరల్ ఇంగ్లీష్ లేదా హిందీలో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి భాషలో మీరు రాసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ యొక్క మొదటి ఆన్లైన్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎల్పిటి అనేది జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. దీంట్లో ఎక్కువ మార్కులు అంటూ ఏమీ కూడా మీకు రావాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంతా కూడా మీకు ఆన్లైన్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులకి ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క 4 సబ్జెక్టుల్లో కూడా ఈచ్ సబ్జెక్ట్కి కూడా మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మినిమం ప్రెస్క్రైబ్డ్ మార్క్స్ అనేసి అవి వచ్చి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అన్ని రకాల అలవెన్సెస్ కూడా కలుపుకొని 26,508 రూపాయల శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకి మీరు కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. www.rbi.org.in అనేటువంటి వెబ్సైట్లో మార్చి 15వ తేదీలోపు అప్లై చేసుకోండి. ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 50 రూపాయలు పే చేయాలి. అంటే ఫీజు అనేది లేదు కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 50 రూపాయలు పే చేయాలి. అయితే ఎవరైతే ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మరియు జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా 450 రూపాయలు అయితే పే చేయాలి. ఇందులో 400 రూపాయలు అనేది ఫీజు కింద, 50 రూపాయలు అనేది ఇంటిమేషన్ ఛార్జెస్ కింద మనకి పే చేయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇవి. మీకు నోటిఫికేషన్తో పాటుగా అప్లై లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.